ఏపీలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ హామీలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభించింది. ఈ నేపథ్యంలో స్త్రీ పథకం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు కూడా ఆదుకునేందుకు తాజాగా సీఎం చంద్రబాబు అనంతపురంలో వాహన మిత్ర పథకాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా ఆటో డ్రైవర్లకు ఏటా 15,000 రూపాయల చొప్పున ఇవ్వబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఈ పథకం అక్టోబర్ 1 నుంచి అమలు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చే 15,000 రూపాయల వాహన మిత్ర పథకం కోసం 16 షరతులు విడుదల చేసింది. ఈ అర్హతలు అన్నీ ఉంటేనే ఆటో డ్రైవర్లకు ఏటా 15,000 రూపాయల సాయం అందనుంది. కాబట్టి ఆటో డ్రైవర్లు త్వరలో ప్రారంభమయ్యే ఈ పథకం దరఖాస్తులకు ఆయా అర్హతలు చెక్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వారి ఖాతాల్లో అక్టోబర్ 1న ఈ డబ్బులు జమ అవుతాయి. ప్రభుత్వం వాహన మిత్ర పథకం కోసం ప్రకటించిన మార్గదర్శకాల్లో దరఖాస్తుదారులు ఆగస్టు 31 కల్లా ఖచ్చితంగా సొంత ఆటో, మోటార్ క్యాబ్ లేదా మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉండాలి. దరఖాస్తుదారులు లేదా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు తప్పనిసరిగా ఆటో లేదా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. దరఖాస్తుదారుల వాహనం ఏపీలో రిజిస్టర్ అయి ఉండడంతో పాటు ఫిట్నెస్ పన్ను కూడా ఇక్కడే చెల్లిస్తూ ఉండాలి. ఆటోలకు మాత్రం ఈ ఏడాది ఫిట్నెస్ సర్టిఫికేట్ మినహాయించారు. కానీ నెలలో వారు కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. వాహన మిత్రకు దరఖాస్తు చేసుకునే వారికి కేవలం ప్రయాణికుల్ని తిప్పే ఆటో, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ ఉండాలి. గూడ్స్ వాహనాలకు ఈ పథకం వర్తించదు. ఆధార్ కార్డ్, రైస్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఇంటికి ఒక్కరిగా ఈ పథకం వర్తిస్తుంది. సచివాలయాల్లో ఆన్లైన్లో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారులు ఇతర పథకాల లబ్ధిదారులు అయి ఉండకూడదు. అలాగే దరఖాస్తుదారు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షన్లు అయి ఉండకూడదు. ఇక శానిటరీ వర్కర్లకు మాత్రం ఇందులో మినహాయింపు ఇచ్చారు. దరఖాస్తుదారు ఆదాయపు పన్ను చెల్లింపుదారు అయి ఉండకూడదు. ఇక దరఖాస్తుదారుడు ఇంటి నెలవారీ కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటకూడదు. 3 ఎకరాల మాగాని, 10 ఎకరాల మెట్ట భూమి లేదా రెండు కలిపి 10 ఎకరాలకు మించి ఉండకూడదు. మున్సిపల్ ప్రాంతాల్లో దరఖాస్తుదారుడుకు 1000 చదరపు గజాల్లో ఇంటి స్థలం లేదా వాణిజ్య స్థలం ఉండకూడదు. ఏదైనా సంస్థలకు లీజుకు నడుపుతున్న వాహనాలకు కూడా ఈ పథకం వర్తించదు. వాహనాలపై ఎలాంటి పెండింగ్ చలాన్లు, బకాయిలు కూడా ఉండకూడదు.